వచ్చును. ఆది కాండం 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి, అందరూ చెప్పండి, పోరాడి గెలిచితివి. అందరూ చెప్పండి. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. అందరూ పోరాడి గెలిచితివి. ఈరోజు ఐస్ క్రీమ్ పోరాడి గెలిచితివి చెప్పండి. పోరాడి గెలిచితివి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఈ వాక్యము నీది, ప్రజలని వారు ప్రభువా దినపాత్రను మీరు వాడుకోనమని 7 రకములైన పోరాటములను ప్రభువా ఈరోజు మేము బైబిల్లోంచి నేర్చుకునే కృపను దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం చెరిపై దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనిషి జీవితం పోరాటం. ఏంటి చెప్పండి? మనిషి జీవితం మీకు బాగా అర్థం చెప్తుందన్నా చూడండి. ఇప్పుడు ఆ చిన్న బాబు ఉన్నాడా? ఆ చిన్న బాబు, ఆ బాబు అక్కడికి వెళ్తున్నాడు. దేనికి? డ్రమ్ము కొట్టాలి అనే చిన్న ఆశ ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి నాతో ఫైటింగ్ చేశాడు అనుకోండి, నేను కొట్టాను అనుకోండి, నన్ను కొట్టగలడా? ఆ ఫైట్ ఎలా ఉంటుంది? మీ పిల్లలతో మీరు ఫైట్ చేస్తారా? చిన్న పిల్లలు కుట్ట అంటే షో అంటాడు. ఇది ఫైటా? చెప్పండి అమ్మా, చెప్పండి. దాంట్లో ఒక అర్థం ఉంది, మీకు చెప్తాను. తండ్రి గారు, మీ మనవడు మీతో ఫైట్ చేసాడు అనుకోండి, ఏం చేస్తారంటే దెబ్బలు మీరు తింటారా, ఆడికేస్తాడా? అమ్మా పోనీ కొడితే గట్టిగా తగులుతుందా మీకు? అమ్మా అంతే కదా, అంతేనా? ఈ ఫైటింగ్ కూడా అలాంటిదే. దేవుడు ఎంత గొప్పవాడు, మానవుడు ఎంత వాడు. నేను ఆ విమెన్స్ అన్నీ, ఆ యాకోబు దేవునితో పోరాడినట్లుగా ఉన్న ఫొటోస్ అన్నీ చూస్తే యాకోబు ఇలాగ ఏం చేస్తున్నాడు? గుద్దినట్టో కుట్టినట్టు అంటే వాళ్ళు ఊహించేశారు. అది ఏం చేశారు? ఏదైనా ఊహ ఎవరు చూడలేదు కదా, అప్పుడున్న సంభవాల్ని ఊహించి తీశారు. కానీ పాయింట్ ఏంటి తెలుసా? అక్కడ ఎవరెవరిని కొట్టారు? దేవుడు యాకోబును కొట్టాడు అని ఉంటుంది అక్కడ. చదవండి, కింద అక్కడ ఉందా? గనుక అనబడదు. ఆ పైన కానీ కింద కానీ ఉండొచ్చండి. అనగా అన్నాడు. చెప్పాను, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, పెనుగులాడను చూచి. ఎక్కడ కొట్టాడండి? అమ్మ అందరూ చూడండి, ఎక్కడ కొట్టాడు? నాకు అర్థం కాని ప్రశ్న ఏంటి తెలుసా? బైబిల్లో అసలు దేవుడు లేక దూత ఈయన ఎందుకు కొట్టాలి? అమ్మా ఎందుకు కొట్టాలి? చిన్నపిల్లలు మీరేంటి బాగా ఇష్టం ఉందనుకో, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాళ్ళకి అడ్డంగా పడిపోయి వెళ్ళొద్దు అని తీసుకెళ్ళంటుంటారు అంటారా? అప్పుడు ఏం చేస్తారు మీరు? అడ్డంగా వస్తావా పీకెత్తరా? అమ్మా కొంతమంది అయితే అది కూర్చుండి నేనంతే అంత ప్రేమ అని చెప్పేసి ఆగిపోయి మళ్ళీ వస్తారు. ఇక్కడ కొట్టెను అనే మాటకు అర్థం ఏంటంటే, మన ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే ఒరిజినల్ బైబిల్లోకి వెళ్తే ముట్టెను అని ఉంటుంది. ఏమని ఉంటుంది? దేవుడు ముట్టితేనే కొట్టే అంత దెబ్బ తగిలితే, కొడితే ఏమన్నాడు అక్కడ? ఎవరు ఉండరు? యాకోబు ఉంటాడు. కానీ యాకోబు ఇక్కడ పోరాడాడు తెల్లవారు వరకు దేవునితో పోరాటం. అక్కడ ఒక్కడే మిగిలిపోయాడంట. ఎవరండి? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఈరోజు అక్కడ చెప్పబడిన 28వ వచనంలో అతను ఎవరితో పోరాడాడు? దేవునితోనూ
అక్కడ మనుషులు ఎవరు ఉన్నారా అండి? అక్కడ మనుషులు ఎవరైనా ఉన్నారా? దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పోరాటం ఏంటంటే ఈ భూమి మీద మనుష్యులతోనూ పోరాడాలి. ఎవరితో? కోడలు అత్తగారితో, అత్తగారు కోడలతోనా? ఏంటది పోరాటమా? భూమి మీద ప్రతి మనిషి ఒక పోరాటం చెప్తాను మీకు. అంటే అర్థం తెలుసా? నీ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతూ పస్తులుంటూ, అది పోరాటమే. ఈ మధ్య ఒక నినాదం వినిపిస్తుంది మనకి. ఏ నినాదం? పాకిస్తాన్ భారతదేశం ఏం జరుగుద్ది? యుద్ధం జరిగింది. పెహల్గాంలో టెర్రరిస్టులు వచ్చి చాలామంది హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని చంపేశారు. ఇప్పుడు మోడీ సర్కార్, మన దేశ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ ఏం చేయాలి? అంతం చేసేయాలి. ఉగ్రవాదాన్ని ఏం చేయాలి? ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే ఉగ్రవాదం అనేది ప్రపంచానికి పెను సవాల్. ఇప్పుడు 10 మంది 20 మందిని చంపేశారు. వాళ్ళకి ఏం కలిసి వస్తుంది? ఏం కలిసి వచ్చింది? ఒక వ్యక్తిని చంపడం ద్వారా ఎవరికి ఏం కలిసి? అది పోరాటమా? ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేసి దేవుడా జై అన్నారు అనుకోండి, అది మతమా అండి? ఇప్పుడు ఎవడని చంపేశారండి, మా దేవుడు వీడిని చంపమన్నాడు అని అంటారా? అది మతమే కాదు, అది దేవుడే కాదు. ఎందుకంటే దేవుడు యొక్క తత్వం ఏంటంటే, మనిషి పోరాటం చేయండి, మీ హక్కుల కోసం పోరాటం చేయొచ్చు, కానీ ఉగ్రవాదం అనేది చేయకూడదు. ఈరోజు వాళ్ళు చేసిన దానికి భారతదేశం ప్రతీకారం తీర్చుకోలేని ఏం చేస్తుందంటే యుద్ధానికి సిద్ధపడుతూ ఉంది. ఒక పోరాటం. యుద్ధం వస్తే మీరు వెళ్తారా అమ్మా? ఎంప్లాయ్మెంట్ కార్డు ఉందా మీకు? ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్నప్పుడు అందులో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇండియాకి యుద్ధం వస్తే నువ్వు వెళ్తావా వెళ్ళవా అని ఉంటుంది. నేను వెళ్ళనంటే టికెట్తో ఎంప్లాయ్మెంట్ చేయడు, తెలుసా మీకు? యుద్ధం వస్తే ఎంప్లాయ్మెంట్ కార్డు ఎవడుందో వాడు అందరినీ తీసుకుపెడతారు. అక్కడ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరసత్వం ఉండి యుద్ధం వస్తే మన ఇంటి దగ్గర కూర్చోడానికి ఉండదు. మనం కూడా ఏం చేయాలి? నీకు గన్నెట్టుకొని రాకపోయినా గన్లను మోయాలి. గన్న ఎవడో కాలుస్తుంటాడు కదా, ఆ గన్నను మనం ఏం చేయాలి? ఇన్ కేస్ గన్న కూడా నీకు మోయడం రాదు, ఆ సామాను దగ్గర కాపలా ఉండాలి. ఎక్కడ? ఆ సామానం దగ్గర. యుద్ధం అంటే చాలా ఇదితో కూడింది. నేను అనుకుంటున్నా మోడీ గారు పాకిస్తాన్ని లేపేయాలని ప్లాన్తో ఉన్నారు. కాబట్టి పోరాటం ఏంటది? ఈ భూమి మీద మనుష్యులతో పోరాటం. ఈరోజు చూడండి, మనం ఎంతోమందితో పోరాటం చేస్తుంటాం. మన పోరాటం చిన్న పోరాటం చెప్తాను. మన పోరాటం ఇంటి పక్క వాళ్ళకి ఎక్కడ వస్తుంది గొడవ? స్థలాల దగ్గర, డ్రైనేజ్ దగ్గర. కొంతమంది డ్రైనేజ్ దగ్గర ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు చెత్తదని అక్కడ రాయాడతారు. ఎక్కడ? ఆ పక్కన రాయాడతారు. ఆ చెత్త అంతా వచ్చి అక్కడ ఆగిపోద్ది. వర్షం వస్తే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? రోడ్డు మీద ఉంటాయి. వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ రోడ్డు మీద ఉంటాయి. రోడ్డు అంతా ఎలా ఉంటుంది? సో గొడవ దాని విషయంలో. మనుష్యులతోనూ దేవునితోనూ, మనుషులతో పోరాటం ఎందుకంటే వాళ్ళని జయించడానికి పోరాటం చేయాలి. దేవునితో పోరాటం ఏంటంటే దేవుడు మనలను తన రాజ్యములోనికి చేర్చుకునేంత వరకు కూడా మనం ఏం చేయాలి? భూమి మీద ప్రార్థనలో పోరాటం చేయాలి. అన్ని విషయాల్లో పోరాటం చేసేవారుగా మనం ఉండాలి. 7 రకాలైనటువంటి పోరాటాల గురించి మీకు చెప్తాను. త్వరగా చూద్దాం. ఎన్ని రకాలైనటువంటి పోరాటాలను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. మొట్టమొదటి పోరాటం ఏంటో చూద్దాం. శరీరమును అనుసరించక నడుచుకొను మన యందు
పాప పరిహారం నిమిత్తము పంపి చూడండి, ఇక్కడ మనకు శరీరంతో పోరాటం చేయాలి. 7:23 కూడా చూడండి. 7:23 ఉన్నట్టు చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రము లేకపోతే శరీర అవయవములని చెప్తున్నాడు. మొట్టమొదటి మన యొక్క పోరాటం దేంతోనంటే నీ శరీరంతోనే. దేంతో? అమ్మ, అందరికి శరీరం ఉందా? అమ్మ ఉందా? మీ శరీరంతో పోరాటం ఏంటి? మీకు మీరే పోరాటం చేసుకోవాలి. ఫస్ట్ పోరాటం ఏ పోరాటం? మొట్టమొదటి పోరాటం ఏదో తెలుసా? నీ శరీరమే నీకు శత్రువు. ఎవరికి? నీ శరీరం నీకెందుకు శత్రువు? నీ ఆత్మ అంటది గుడికెళ్ళు అంటది, శరీరం ఏముంటుంది? ఎందుకో ఇవాళ చల్లగా ఉన్నది, పకోడీలు వేసుకున్నాము. ఏ పకోడీ? అది గారెలు. ఎండ కాసేస్తుంది అనుకోండి, ఎండ ఏమంటారు? ప్రభా ఎండ కాసేస్తుంది తండ్రి, రేకులు కట్టాడు ప్రభా, మా పాస్టర్ గారు రేకులు కట్టాడు తండ్రి, ఆ రేకుల కింద ఎలా కూర్చుంటామండి అని రానమనేస్తుంది. ఇలా ఎలాగుంది వాతావరణం? చల్లగా ఉంది, ఫ్యాన్లు కూడా వేసుకోక్కర్లేదు. కానీ శరీరం ఏముంటుంది? నా ప్రాణమా బా తినుము, తాగుము, సుఖించుము. ఎన్ని? బా 3. శరీరంతో పోరాటం ఏంటి తెలుసా? నీ శరీరం నిన్ను దేవుని వైపు నడవనివ్వదు. నీ శరీరం నిన్ను దేవునితో ఉండే యోగ్యత ఇవ్వదు. అందుకే నా శరీరం, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు తెలుసా? నా ఒంట్లో, ఎవరి ఒంట్లో అంటారా? అందరూ వాచ్ పెట్టుకున్నారా? వాచ్ పెట్టుకుని వెళ్ళి చూపించండి. వాచ్ పెట్టుకున్నాం. ఇది ఏమంటారు? నా వాచ్ అంటారా? వాచ్ అంటారా? నా వాచ్, నాది, అన్ని నీవే. నా ఒంట్లో బాగలేదండి, నా కన్ను బాగలేదండి, నా కడుపులో బాగలేదండి. ఇందాక గుండెకాయ తింటున్నా, గుండెకాయ ఉంటుంది, కోడి గుండెకాయ. అది తింటా ఒక ప్రశ్న అడిగాను మా పాస్టమ్మ గారిని, దేవుడు ఈ గుండెకాయని ఏ పదార్థంతో తయారు చేశాడని. గుండెకాయ తిన్నారు ఎప్పుడైనా? కోడి గుండెకాయ టేస్టీగా ఉంటుంది కదా. అమ్మ తినలేనట్టు చూస్తున్నారంటే తిన్నారా లేదా? ఎవరు కానీ గుండెకాయలు కందనకాయలు ప్రభా దేవుని స్తోత్రం అల్లేలు కానీ తినేస్తుంటాం కదా. అది మెత్తగా ఉంటుంది. ఇంతకీ ఏ పదార్థం వాడాడు దేవుడు? ఆ లేయర్ ఏ పదార్థం వాడాడు? నాకు అర్థం కాలేదు అప్పుడు. శరీరం ఆశించేదేడు తెలుసా? నీ భోగము గురించి ఆలోచన. అంటే నీకు అన్ని సుఖం కావాలి. ఏం కావాలి? ఈరోజు ఎక్కడైనా మంచి ఫంక్షన్ 18 వెరైటీలతో భోజనాలు పెడుతున్నారంటే మన శరీరం ఎక్కడ ఉంటుంది? ప్రభా దేవుని స్తోత్రం తండ్రి, ఆదివారం సంస్కారం పోయినా పర్లేదు ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి? వన్నాలు పెడుతున్నారు అక్కడ 18 రకాల ఐటమ్స్ ప్రభా. ఈ కడుపులు ఎన్ని తినేస్తామండి? నేను చాలాసార్లు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మా వాళ్ళతో అంటాను, ఎన్ని తినేస్తాం ఇన్ని? అమ్మా అప్పుడే ఐస్ క్రీమ్ తినాలి, అప్పుడే డ్రింక్ తాగాలి, అప్పుడే పలావ్ తినాలి, అప్పుడే తెల్లన్నం తినాలి, అప్పుడే పెరుగన్నం తినాలి. ఇన్ని తినేసేదాడు కడుపు ఎలా వచ్చి మరి అంటారు. ఎందుకది? నీ శరీరం నిన్ను అలా నడిపిస్తుంది. కొంతమంది శరీరంకి ఎలాంటి విషయాలు చేస్తారు తెలుసా? లేయర్ మీద లేయర్లు వేసేస్తుంటారు. దీనికి మేకప్, అందం, మోస్కరం. నీ శరీరాన్ని నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? మీరు స్క్రీన్ మీద కనిపించే సినిమా హీరోయిన్స్ ఫొటోస్ చూసారా? వాళ్ళ రియల్ లైఫ్లో అంత అందంగా ఉండరు, కానీ ఏం చేస్తారు? మీకు బాగా పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ముస్తాబు చేస్తే పెళ్లి కొడుకులా కనపడతారు. మేకప్ తీసేస్తే
నాకంటే నల్లగుంటారు అంతేనా. మేకప్ తీసేస్తే అందం ఉండదు. అన్నీ తయారు చేస్తారు. శరీరం పోరాటం అంటే ఏంటి తెలుసా? నీ శరీరాన్ని దేవుని కొరకు వంచే విధముగా చేయాలి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనంలో మన శరీరం అట్ట ఏం చేస్తుందో చెప్తాడు. యెషయా గ్రంథం 48:4. ఎవరండి? ఎవరు చెప్పండి? పక్కోళ్ళు. నువ్వు మూర్ఖుడివి అని అనండి. ఏమద్ది? దేవుడు అందరూ అన్నాడు ఇక్కడ, నీవు మూర్ఖుడు నీవు, నీ మెడేటేట అమ్మ. అందరూ ఒకసారి నా చూడండి. మీకు మెడ ఉందా అమ్మ? నా వైపు చూడండి. మెడ ఉందా? ఇక్కడ ఏమన్నా ఐరన్ ఏమైనా ఉందా? ఎందుకన్నాడు మాట తెలుసా? ఎందుకన్నాడు మాట? కొంతమంది చూడండి, ఇది పెట్టుకుంటారు కదా, ఇది బెల్ట్, ఇది పెట్టుకుంటారు. మనం యాక్చువల్గా మెడ కింద దిగిపోతుంటారు, దిక్కకూడదు. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? మెడ వంచరంట. ఇనుప అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇనుము అంటే అర్థం ఏంటంటే ఇనుము ఉందని కాదు. మళ్ళీ చదువు. మరి నీ మెడ ఏ నరమండి అంటే చాలామంది తల మెడ వంచరు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శరీరం సహకరించక మెడ ఏం చేయరు. మనం అప్పుడు తల పొగరండి. ఏ పొగర? తల పొగరండి. అడికి మెడ వంచరనియో, ఇనుప నరమనియో. ఏదండి మీ నుదిరి ఏమైనా ఇత్తడుందా? ఇత్తడుందా? అర్థం ఏంటంటే ఆ నుదుటు దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది ఎప్పుడూను. మెడ వంచరు, తల ఎత్తరు దేవుని వైపు. చదువుమా. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చాలామంది శరీరాన్ని దేవునికి వంచరు, మెడ వంచరు, ఒళ్ళు వంచరు. నీ శరీరం ఫైటింగ్ ఏంటి తెలుసు? పోరాటం ఏంటి తెలుసా? దేవునికి నీ శరీరం అర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కలిసి ఒక పాట పాడదాం. సమర్పణ. వన్స్ అగైన్ గట్టిగా పాడండి, రికార్డింగ్ అవుద్ది. హోల్డ్ ఆన్. నీ దేహము సమయము, నీ దేహము ధనము. ఇప్పుడు అక్కడ పాడదాం. సమర్పణ చేయుము నా ఎవరి దేహము? నా దేహము, ధనము. ఎన్నున్నాయి అందులో? మొట్టమొదటిది ఏంటి? నా దేవునికి ఇచ్చేస్తున్నాను ప్రభువా. ఎవరికి ఇచ్చేస్తున్నావు? బాప్తిసం అంటే ఏంటి? నీ దేహాన్ని దేవునికి అర్పణగా ఇచ్చేస్తున్నావు. నీ దేహం మీద ఏముండాలి? నీ దేహము దేవుని ఆలయంగా కనపడాలి. కొంతమంది రకరకాల టాటోలు వేయించుకుంటున్నారు బాడీ మీద, అందంగా బయటకు కనిపించడానికి. దౌర్భాగ్యం ఏంటంటే, మానవ జీవితంలో దౌర్భాగ్యం ఏంటంటే, ఎక్కడ టాటో వేయించుకోవాలి తెలియనటువంటి రీతిలో వేయించుకోవడం రీతిలో కూడా వేయించుకొని ప్రపంచంలో శరీరాన్ని అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు నీ శరీరం విలువైనది దేవుడు నీకు ఇచ్చాడు. ఈ శరీరం దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీ శరీరం ఏం చేయాలి తెలుసా? దేవుని కొరకే వాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శరీరాన్ని దేవుడు అందం ఇచ్చాడు కదా, నీ అందాన్ని ఏం చేయకూడదు? లోకానికి, పాపానికి వాడకూడదు. లోకం శరీరం, అందుకే లోకము శరీరము. పాటలు మాత్రం భలే పాడేస్తారు. లోకము శరీరము లాగినను. కానీ శరీరం అనేటప్పటికి ఏమవుద్ది? ఇందాక సహోదరి చెప్తున్నారు, ఆదివారం వచ్చినప్పుడు కూడా శుక్రవారం రావాలని చెప్తుంది సహోదరి కదా. మరి శుక్రవారం ఎందుకు రాము మనం?
లోకము మమ్మల్ని లాగేస్తే నేను శుక్రవారం ప్రార్థనకి రాను. ఎక్కడికి? ఇది రాలిపోతున్నాం మనం. నీ శరీరం సహకరించట్లేదు. మనిషి జీవితంలో ఏదైనా కానీ బద్ధకం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? మీరు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే మీ శరీరం మీకు శత్రువు. మొట్టమొదటి దేంతో పోరాటం చేయాలి? నీ శరీరం. ఏంటి చెప్పండి? నీ శరీరం. నీకు బద్ధకం అన్నీ నేర్పిస్తుంది నీ శరీరం. ఏం చేయాలి? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉదయాన్నే మీ షుగర్ తగ్గాలంటే నడు. అప్పుడు బద్ధకం ఏమవుద్ది అమ్మా? కొంతమందిని చూస్తుంటాను ఉదయాన్నే నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎందుకు? ఏం తగ్గాలి? షుగర్ తగ్గాలి, బాడీ తగ్గాలి. మీకు చెప్తున్నానండి, మీ షుగర్ తగ్గాలన్నా బాడీ తగ్గాలన్నా నడక, ఎక్సర్సైజ్ ఉండాలి. శరీరముతో మీరు పోరాటం. రెండో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా పాపమును విడిచిపెట్టి చూచుచు పన్నెండు 4 మీరు కరెక్ట్ రిఫరెన్స్ 12:4. మీరు పాపములో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని మీరు ఎదిరింపలేదు. అంటే మీరు ఏం చేయాలి తెలుసా? పాపం విషయంలో ఎలా చేయాలి తెలుసా? పోరాటం ఎలా చేయాలి తెలుసా? రక్తము కారునంతగా. ఎలాగా? మీరందరూ కోడి పందాలకి వెళ్ళి ఉంటారు, వేసి ఉంటారు కూడాను. కోడి పందాలు వేసారా? ఎప్పుడు వేయలేదా? కోడి పందాలు 2 కోడి పందాలు, కోడి పుంజులే కదా పెట్టలే అమ్మా. 2 కోడి పుంజులు దెబ్బలాడుకుంటుంటే దానికి కత్తి కడతారు కాలుకి. అది రక్తం కారిన అదేం చేస్తుంది? పోరాటం చేసి అవతల దాన్ని ఆ కత్తితో ఏం చేయాలి? కాళ్ళు కడేస్తారు. అది కూడా ఇలాగంటే తెగిపోద్ది. రక్తం కారిపోతున్నా అది ఫైటింగ్. పాపంలో కూడా అంతే. రక్తము కారునంతగా మీరు ఏం చేయాలి? పాపములో పోరాటం చేయాలి. అంటే అర్థం ఏంటంటే, పాపం విషయంలో మీరు ఎంత పోరాటం చేయాలంటే, పాపము జోలికి మీరు వెళితే ఒకవేళ దానిలోంచి బయట రాలేకపోయారు అనుకోండి, రక్తము కారణంత మట్టుకైనా మీరు ఇంకా పోరాటం చేయాలి. కానీ ఇక్కడ పోరాటలేదు. ఒక పాము కప్పను మింగుతుంటే, ఆ కప్ప ఏం చేస్తుంది తెలుసా? దాని ఉన్న 2 కాళ్ళు బయటను పెట్టి లాక్కోవడానికి చూస్తుంది. ఇదేం చేస్తుంది? లోపలికి మింగాలని చూస్తుంది. కానీ చాలాసార్లు కప్పకున్న బలం ఉపయోగిస్తే పాము నోట్లోంచి తప్పించుకోగలదు. కాకపోతే ఏం చేస్తుందంటే, ఇది తప్పించుకొని వెళ్ళిపోద్దని ఏం చేస్తుందంటే, దానికున్నటువంటి ఆ విషయాన్ని దీంట్లోకి ఎక్కిస్తే చచ్చిపోద్ది. అప్పుడు మింగేస్తుంది దాన్ని. చాలా పక్షులు, చాలా జంతువులు తప్పించుకోవడానికి రక్తం కారుతున్న తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం కూడా పాప విషయంలో మనం ఏం చేయాలి? రక్తము కారణంత మట్టుకు దాన్ని ఎదిరించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున పాపం అనేది ఎంతో దూరం లేదు, మనకి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది, మన చుట్టూ తిరుగుతుంటుంది, వైఫైలాగా తిరుగుతుంటుంది. పాపం అనేది ఎప్పుడు మనకు సమీపంగా ఉంటుంది. కానీ దాన్ని చూసి మన యోసేపులాగా ఏం చేయాలి? పారిపోవాలి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటో చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అన్నాడు. మూడోది ఏంటి? మొట్టమొదటి ఏం చెప్పాను? శరీరంతో పోరాడాలి. 2 పాపంతో పోరాడాలి. 3 ఇరుకు మార్గం. ఏ మార్గం? ఇరుకు మార్గం ఎందుకన్నారు తెలుసా? యేసుప్రభుని నమ్ముకుంటే ఆ పని చేయకూడదండి, యేసుప్రభు నమ్ముకుంటే ఈ పని చేయకూడదండి. అందుకే మేము యేసుప్రభుని నమ్ముకోవట్లేదండి. ఇరుకంటే అర్థమేంటి తెలుసా? యేసుప్రభుని నమ్ముకుందని నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు.
యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే నీకు ఇష్టం చేయడానికి కాదు. ఇరుకు మార్గం అంటే తెలుసా? లోకములో మనకున్నటువంటి ఇరుకు ఇంకెవరికి ఉండదు. అలాంటి ఫ్లైట్ మోడ్ పెట్టి ఇలాంటి ఇరుకులో దేవుడు మనల్ని ఏమని కోరుతున్నాడంటే ఈరోజు ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటంటే వెళ్ళడానికి కూడా ఏమవ్వదు, స్కోప్ లేదు. కానీ ఏం చేయాలి? మీకు బాగా అందరూ చెప్తాను. మంచు కొండల్లో మిలిటరీ వాళ్ళు ఉంటారండి. ఆ మంచు కొండల్లో మీకు చెప్తున్నానండి, ఒక చిన్న గూడులాగా ఉంటుంది. గూడులాగా అంటే అక్కడ ఉండడానికి, అందులోకి వెళ్ళి అక్కడ గస్తీ కాస్తారు. పోరాటం అది ఇరుకే. కానీ ఏం చేయాలి? బోర్డర్లో కాపలా కాయాలి. ఇరుకు మార్గం అంటే యేసు ప్రభు మార్గం. ఎందుకు ఇరుకు మార్గం తెలుసా? లోకములో ఉన్న విశాలమైన మార్గాలు. అందుకే చూడండి, యేసు ప్రభు నమ్ముకున్నంత డీజేకి వెళ్ళొచ్చా మనం? యేసు ప్రభు నమ్ముకున్నాం, అందుకే నమ్ముకుంటే చాలా మంది. యేసు ప్రభు నమ్ముకున్న లోకానుసారమైన పద్ధతులను మనం చేయొచ్చా? చేయకూడదు. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆఖరికి పండగ కూడా మందు తాగేవాళ్ళు ఉంటారు. మందు అందరూ కుటుంబం దగ్గర తాగేవాళ్ళు ఉంటారు. కానీ కిస్మిస్ పండుగ అలాగుందా? కిస్మిస్ పండుగ అందరూ ప్రార్థన చేసుకుందాం, ఒక్కొక్కరు ఒక బాటిల్ తెచ్చుకోండి అంటారా అమ్మా? పోనీ 31st నైట్ అందరూ ఒక బాటిల్ తెచ్చుకోండి, పలావ్ ప్యాకెట్లు తెచ్చుకోండి అంటారా? ఏం బాటిల్ తెస్తున్నారు? డ్రింక్ బాటిల్ తెస్తున్నారు. డ్రింక్ పర్వాలేదు. లోకంలో ఇరుకు మార్గం అంటే అదే. యేసుప్రభు నమ్ముకొని ఇరుకు మార్గం అంటే వాళ్ళు ఉన్నట్టుగా మనం ఏం చేయలేం, బతకూడదు కూడా. యేసు ప్రభు చెప్పింది మీరు లోకములోంచి ప్రత్యేకింపబడని అంటాడు. ఇరుకు మార్గం పిలిపి 1:27 పిలిపి రాసిన పత్రిక 1:27 అక్కడ ఏమంటాడు? సత్యం కొరకు పోరాడాలంటాడు. ఇరుకు మార్గం ఎందుకు మనం ఉండాలంటే సత్యం ఇది. నేనే మార్గమును సత్యమును జీవనని యేసు సత్యము కాబట్టి పిలిపి రాసిన 1:27 వచ్చి బెదరక ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు గూర్చి వినులాగున ఆమె దేని స్తోత్రం చెప్పండి. ఆయన సువార్తలో సత్యం ఉంది. ఆయన సత్యవంతుడు కాబట్టి మీ విశ్వాసంలో పోరాటం చేసేటప్పుడు సత్యం కొరకు ఏం చేయాలి? పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్య ప్రవీణ్ ప్రకటన అన్నాను ఎందుకు చంపేశారు? సత్యాన్ని ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? సత్యం. ఇది సత్యం అని చెప్తున్నాడు. అది నప్పలేదు వాళ్ళకి. లోకంలో తీయని మాటలు చెప్తే అందరికి నచ్చుద్ది. యేసే దేవుడు అంటే నప్పదు. ఒక ఆవిడ అంటది, యేసు ప్రభు కూడా దేవుడే. ఏమంటది? యేసు ప్రభు కూడా ఎవరు పడతాను, ఈయన కూడా మాయా ఆయనే అంటే ఏమవుద్ది అమ్మా? ఎవడు పడతాను ఈయన కూడా మాయా అంటే ఈ విమానం మొత్తం మోకేద్ది, అంతేనా? మరి ఈయన కూడా దేవుడు అని ఎలాగంటారు? దేవుడు ఒక్కడే. ఎంతమంది? దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోలేదు మనం, అంతే. తెలుసుకున్నవాడు ఒక్కడే దేవుడు అంటాడు. మనకి వాళ్ళకి ఎక్కడ కూడా వస్తుందంటే మాకు అందరూ దేవుళ్ళే, మాకు అందరూ సమానమే. మనం ఏమంటాం? ఒక్కడే దేవుడు, ఆయనే యేసుప్రభు. అక్కడ వాళ్ళకే మనకి ఫైట్ అవుద్ది. ఆ ఫైటింగ్లో ఇరుకు మార్గంలోనే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఇరుకు మార్గం, విశాలమైన మార్గం కాదు. స్వార్థకి వెళ్తుంటే ఈ మధ్యన అడ్డుకుంటారు చాలామంది. దేన్ని అడ్డుకుంటున్నారు? స్వార్థకి వెళ్తుంటే మాకు స్వార్థ చెప్పొద్దు, మీకు లైసెన్స్ ఉందా, పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నారు? స్వార్థ అంటే ఏంటి? యేసు ప్రభు దేవుడు, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు.
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త చేయకుండా ఆపేసి బొట్లెట్టి వెనక్కి పంపించేస్తున్నారు కదా, అంతేనా? నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, ఎవడైతే సువార్తను ఆపాడో, మా ఊరు వచ్చి సువార్త చెప్పొద్దని చెప్పాడో, వాళ్ళు పండగలకి రికార్డింగ్ డ్యాన్సులు, డీజే సౌండ్లు పెట్టి అర్ధనగ్నంగా ఇవన్నీ చేస్తున్నారు. అవి ఎవడన్నా ఆపగలిగాడా? ఆపాడా? సినిమాలు తీస్తున్నారు, సినిమాలో అంత అశ్లీలమైన పాటలు ఉంది. వీడు ఎవడైనా ఫైట్ చేసి ఆ సినిమాలో పలానా ఉంది, అది అశ్లీలం ఉందని ఎవడని చెప్పగలుగుతున్నాడా? చెప్పడు. కానీ యేసు ప్రభు సువార్త చెప్తే, సువార్త అంటే మీరు పరిశుద్ధంగా ఉండండి, సత్యంగా ఉండండి, అదే చెప్తున్నాం మేము ప్రకటించేది అదే. ఈరోజు ఆ తప్పుడుగా ఉన్నదాన్ని ఆపండి రా బాబు అని ఎవడని చెప్తారు? చెప్పడం. అదే కావాలి వాళ్ళకి. అందుకే ఇరుకు మార్గం. ఏ మార్గం? ఎన్ని చెప్పినప్పటికీ మా రోమిల్ రాసిన పత్రిక 15:32 రోమిల్ రాసిన పత్రిక 15:32 రోమిల్ రాసిన పత్రిక 15:32 తప్పింపబడి ఆగినట్లును వచ్చి ప్రార్థనలు యందు నాతో కలిసి, అంటే ఇదే పోరాటం. ప్రార్థనలో పోరాడాలి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో పోరాటం? యాకోబు 3 ప్రార్థనలు చేశాడు. ఎన్ని ప్రార్థనలు? 3 ప్రార్థనలు చేశాడు. ఒక ప్రార్థన ఏంటంటే బేతేలు ప్రార్థన. ఏ ప్రార్థన? రెండవది మహానయీము ప్రార్థన. ఏ ప్రార్థన? మూడవది పెనూయేలు ప్రార్థన. ఎన్ని ప్రార్థనలు చేశాడు? మొదటిది ఏంటి అమ్మా? అది అమ్మగారు పట్టుకుంటున్నారు. మీరు ఎక్కడ ఉన్నారు? బేతేలు ప్రార్థన. అందరూ చెప్పండి. మహానయీము ప్రార్థన, పెనూయేలు ప్రార్థన. ఎన్ని చెప్పాను? మొదటిది ఏంటి? బేతేలు ప్రార్థన. రెండవది మహానయీము. అందరూ చెప్పండి. మహానయీము ప్రార్థన. మూడవది, ఇంతకీ ఏ ప్రార్థన దేవుడు అంగీకరించాడు? బేతేలు ప్రార్థన చేశాడు, మహానయీము ప్రార్థన చేశాడు, పెనూయేలు ప్రార్థన దేవుడు ఆఖరి పెనూయేలు ప్రార్థన ఆఖరి. మొదటి ప్రార్థన బేతేలు ప్రార్థన ఏంటో తెలుసా? బేతేలు ప్రార్థన, నువ్వు నాకు దేవా 100 రూపాయలు ఇస్తే నిన్ను స్తుతిస్తాను. ఇది ప్రార్థన అండి. నువ్వు నాకు ఇస్తే నేను ఇట్లా చేస్తా. ఇది ప్రార్థన? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు 100 రూపాయలు ఇస్తాను, మీ ట్యాబ్లెట్ ఇవ్వండి, ట్యాబ్లెట్ పని చేస్తే అని అంటారా? ఈ బేతేలు ప్రార్థన ఏంటంటే, నువ్వు నాకు అలా చేస్తే నేను ఇది చేస్తాను. మహానయం ప్రార్థన ఏంటి తెలుసా? భయం పడి ప్రార్థన చేశాడు తప్ప హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేదు. అన్న చంపేస్తాడని భయంతో ప్రార్థన చేశాడు తప్ప హృదయపూర్వకంగా ఏం చేయలేదు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు మొగుడు కొట్టిన తర్వాత. ఎప్పుడు? రాత్రి మా ఆయన చింతపండు పచ్చడిలా కొట్టేశాడండి, ఇప్పుడు కొట్టకుండా ఏం చేస్తున్నాను నేను? ఈవిడ ఎందుకు ప్రార్థన చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏ భయంతో ప్రార్థన చేస్తుంది? అది మళ్ళీ సాయంత్రం అయితే నిబ్బేసుకుని వచ్చి దబ్బని కుడతాడేమని ఏం చేస్తుంది? ఇది మహానయం ప్రార్థన. పెనూయేలు ప్రార్థన తెలుసా? ఒక్కడే మిగిలిపోయాడు. ఎంతమంది? ఒక్కడే పోరాడుతున్నాడు ప్రార్థనలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడండి అంటున్నాడు. దానియేలు ప్రార్థనాపరుడు. శాసనమున్న రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు. ఎవరిని పట్టించుకోలేదు. కిటికీ తెరిచాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? మరి అబ్బాయి అందరూ చూడండి, నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, చూడండి అందరూ. మన ప్రార్థన చేస్తుంటే ఒకసారి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాం.
అందరు రాలే. కొంతమందిని అడిగింది, ఏం బ్రదర్ అక్కడ రాలేదనంటే, మా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారండి. అందుకే ఈ ఆలోలు ఉంటే ఏం చేస్తారు? వీళ్ళు యేసుబాబుని నమ్మేసుకున్నారని ఎటకారం చేస్తారని ఏం చేశారు? అక్కడ మానేశారు. ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కడే మిగిలిపోయి దేవునితోనే పోరాటం. ఎవరితో? ఈరోజు మీకు అందరికీ దేవుడు ఇస్తున్న అంశం ఏంటంటే పోరాటం చేయండి. మీరు సన్నిధికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత ప్రార్థన చేశారు, ఎంతసేపు దేవునితో గడిపారు అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేనేం చేస్తున్నాను? పోరాడుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క పోరాటం ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడే పోరాటం. దేని మీద? దేవుని మీద ఆధారపడాలి. చూడండి, క్రియాశక్తిని బట్టి అంటే కార్యము చేయవాడు ఎవరు? దేవుడే. దేవుడు ఆశీర్వదించి కార్యం చేయవాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి మనం ఏం చేయాలి? పోరాటం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది దేవుని మీద ఆధారపడరు. ఎవరి మీద? కార్యం చేసే దేవుని వైపు చూడరు, లోకం వైపు చూస్తారు. నరుడు అమ్ముడి కంటే మనకు తెలుసు వాక్యం. కానీ కొన్ని సమయాలు వచ్చినాడు మనం ఎవరి మీద ఆధారపడతాం? నరులు, మనుష్యులు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద? పెనియేలు ప్రార్థన ఏంటంటే దేవుడే నాకు కావాలి, ఒక్కడే ఉండిపోయాడు, ఇంకెవరు లేరు. ప్రభువా నీవే నాకు దిక్కు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేసి ప్రభువా నీవే మాకు దిక్కు. ఎవరి దిక్కు? ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, ఇదిగో అమ్మా నువ్వు అక్కడ కూర్చుని రాజవస్త్రాలు వేసుకుని నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నావేమో, దేవుడు యూదులకు సహాయం చేయాలనుకుంటే ఏదో ఒక దిక్కుని సహాయం వస్తుంది అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే సహాయం ఏదో ఒక దగ్గర నుంచి దేవుడే తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనలో పోరాటం చేయండి. ఏ పోరాటం? పక్కోళ్ళతో కాదు పోరాటం. ప్రార్థనలో పోరాటం చేయండి. ఆఖరిది చూద్దాం. ఆఖరిది తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తిమోతి రాసిన పత్రిక 6:12. పోరాడము. చూడండి, ఇక్కడ ఏ పోరాటం చేయాలి తెలుసా? నిత్య జీవానికైన పోరాటం. ఏ పోరాటం చెప్పండి? అందరూ చెప్పండి. మనం అందరము పోరాటం చేయవలసిన ఆఖరి పోరాటం ఏంటి తెలుసా? నిత్య జీవం. మరణం వరకు నమ్మకము గుండము నేను నీకు జీవ. ప్రకటన 2:10 అంటాడు మరణం వరకు. ఎక్కడ దాకా? అది నీ పోరాటం ఎప్పుడు దాకా అంటే నాగటి మీద చేయి పెట్టి వెనక చూచువాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఒక విధానం నిత్య జీవం కొరకు పోరాటం చేయాలి. దేని కొరకండి? నిత్య జీవం కొరకు పోరాటం చేయడానికి ఏదైనా వదిలేసుకో. సాధు సుందర్ సింగ్ దైవజనుడు డబ్బును వదిలేసుకున్నాడు, అందమైన భార్యను వదిలేసుకున్నాడు. ఏం చేసేది తెలుసా? దేవుడే నాకు కావాలి, నిత్య జీవమే నాకు కావాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నిత్య జీవానికట అపాత్రులుగా ఎంచుకొని నిత్య జీవాన్ని తృణీకరిస్తారంట. చాలామంది చేసే తప్పిదం ఏంటి తెలుసా? నిత్య జీవం కొరకు అస్సలైన జీవితాన్ని వదిలేసుకుంటారు. బైబిల్లో ఒక ఆయన యేసుప్రభుకి వచ్చే యేసుప్రభువా బోధకుడా నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలన్నాడు. అన్నీ చెప్పాడు. నీకున్నదంతా అమ్మేసి అది పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. బాగా డబ్బన్నోడు దేవుడి దగ్గరికి వస్తాడా? డబ్బంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నేను వెంబడించాలా అనుకుని ఏం చేసాడు? రాలేదు. ఆడ నిత్య జీవం నుంచి దూరం అయిపోయాడు. కాబట్టి ఈరోజు మనకి నిత్య జీవం కావాలి. ఏ జీవం?
క్రైస్తవ జీవితం పోరాటం మీద నిత్య జీవానికి కొరకు మనం పోరాటం చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు వచ్చిందే నిత్య జీవం ఇవ్వడానికి. సంస్కార పారాధనలో నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం ఎవరికి వారసులం? నిత్య జీవానికి. నిత్య జీవం మీకే కాదు, మీ కుటుంబాలందరికీ కావాలి. మీ కుటుంబాలందరూ దేవుని దగ్గరికి రావాలి. నిత్య జీవం. నన్ను చాలామంది అడుగుతుంటారు, నువ్వు పాస్టర్గా అయ్యావు కదా, భూమి మీద ఏం సంపాదించావని అడుగుతుంటారు నన్ను చాలామంది. నేను చెప్తాను, నేను భూమి మీద ఏది సంపాదించలేదు, కానీ నేను ఒకటి సంపాదించుకుంటున్నాను, అది నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? మీరు భూమి మీద ఏది సంపాదించి మీతో రాదు, కానీ నిత్య జీవాన్ని సంపాదించుకోండి. అక్కడ మళ్ళీ చదవమని ముసారా. విశ్వాసంతో ఎలా పోరాడాలి? మంచి పోరాటం. విశ్వాసంగా ఏం చేయాలి? పోరాడాలి. ఇప్పుడు ఆ విశ్వాసముతో మంచి పోరాటం పోరాడితే నిత్య జీవమును మనం చేపడతా ఉంటాం. దేవునికి స్తోత్రం. మన పోరాటం దేని కొరకు? నిత్య జీవం కొరకు. డబ్బులు సంపాదించడానికి నన్ను చాలామంది అడిగేది అదే. ఏం సంపాదించండి? డబ్బు సంపాదించుకోవడానికి దేవుని నమ్ముకోలేదు, బిల్డింగ్స్ కట్టుకోవడానికి దేవుని సేవకు రాలేదు. ఇదే నేను చెప్పే సాక్ష్యం. నేను దేవుని సేవకు ఎందుకు వచ్చానంటే, అనేక ఆత్మలను రక్షించి వారిని ఎక్కడ తీసుకెళ్ళాలి? పరలోక రాజ్యం చేర్చాలి. ఇదే ఆశ. డబ్బు సంపాదించడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి, లేవండి? బోల్డ్ మార్గాలు ఉన్నాయి. కష్టపడితే ఈరోజు కష్టపడాలి, కానీ బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు. సంపాదించిన మార్గాలు బోల్డ్ ఉన్నాయి. ఈ మార్గానికి రావక్కర్లా. పిల్లని కొత్తలో మా పాస్టర్ గారు అడిగారు, ఏమండి మీ జీతం ఎంత అంటే అని అడిగారు. ఎవరిని? ఎంతసేపు ఉంటాను నేను? అమ్మా జాబ్ చేయట్లేదు, పాస్టర్గా ఉన్నప్పుడు. మీ జీతం ఎంత అంటే, నా జీతం 500. 800. అప్పుడు మా ఆవిడ అంటది, ఎలా పోషిస్తారండి? దేంతో? 500. మీకు బాగా ఎందుకు చెప్తాను, నేను ఒక సంస్థలో నాకు 500 జీతం ఇచ్చేవారు. 800 అందరూ చెప్పండి. 500తో ఎంతమంది బతకగలరు నెల అంతా చెప్పండి, చేయొద్దండి అమ్మా. ఇప్పుడు అసలు చూసి చెప్తాను. ఈ 500 ఇస్తారు కదా నాకు సంస్థలో. 500 ఇచ్చేటప్పుడు అందరూ తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళాలి. మా నల్ల బట్టలు అయిపోయేదాకా వాళ్ళు ఏం చెప్తే చేయాలి. ఆ తర్వాత అయ్యారు నల్లగా అయిపోతే ఈ బట్టలన్నీ ఇంటికి వచ్చి ఉతుక్కోవాలి. అప్పుడు దాకా వాళ్ళది తొడమంటే తొడలు ఏం చేయాలి? దేని కొరకు? 500 మీకు ఏమిస్తున్నాం? జీతం. ఇందులో 100 రూపాయలు సంస్థ దశభాగంగా తీసేసేవారు. 500 ఎంత? ఇంకెంత ఉన్నాయి? ఇంకో 100 రూపాయలు సూపర్వైజర్ ఉంటాడు. మా పాస్టర్లు అందరికీ సూపర్వైజర్ ఉంటాడు. 100 రూపాయలు తీసేసుకునేవాడు. ఎంత ఉంది? నీ దశభాగం ఏది అని అడిగేవారు. మన దగ్గర దశభాగం మనకు మన చర్చిలో దశభాగం ఇచ్చేంత రేంజ్ ఉందా? నాకివ్వడానికే తక్కువ, మళ్ళీ వాళ్ళకి ఇద్దామా? నేను 100 రూపాయలు ఇచ్చేసేవాడిని. ఎంత ఉన్నాయి? ఇంకా సార్జీలకు 100 రూపాయలు తీసేయండి. ఈ 100 రూపాయలు ఇటు ఎలా బతుకుతావు చెప్పండి? మరి ఎలా ఇంటికి వచ్చానంటారు ఎంతకాలం? అప్పుడు చెప్పాను, పాస్టర్ గారికి జీతం ఉండదు. దేనికి స్తోత్రం. జీతం రోజు పనిచేస్తే రోజు దేవుడు ఇస్తానే ఉంటాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నోసార్లు నా జీవితం అద్భుతం చేశాడు. ఆదివారం కొన్ని ఆదివారాలు ఊహించని కానుక దేవుడు ఇచ్చాడు. ఊహించని రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. సేవలో పేదరికమైన దేవుడు ఎందుకు పెడతాడు? మన సాక్ష్యం ఏంటి చెప్పండి? సాక్షి జీవితం. కాబట్టి డబ్బు కాదు, నిత్య జీవం. ఏ జీవం చెప్పండి? నిత్య జీవం. మనకు దొర ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు దొర? యేసుప్రభువే దొర.
ఆయన మించిన ద్వారా ఉన్నాడా? అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు. ఆయన అడిగితే ఏదో రకంగా దేవుడు పంపిస్తాడు తన సహాయం. దానికంటే విలువైంది నిత్య జీవం. ఏ జీవం? ఈ పోరాటంలో మనుషులతో పోరాడాలి, దేవునితోనూ. ఈ 2 పోరాటాలు మీ జీవితంలో నేర్చుకోండి. ఈ 7 విషయాల ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలన్నిటిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, కానుక సమర్పిద్దాం.